విగ్రహం మీద జరుపునందుకు వచ్చినందుకు పేరు పేరున వారందరికీ ఇక్కడ స్వాగతం పలుకుతూ మనకు చాలా సంతోషం. ఇవాళ వర్కింగ్ డే అయినప్పటికీ కూడా చాలా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళే కాకుండా జనరల్ పబ్లిక్ కూడా వెంకయ్య నాయుడు గారిని సాధారణంగా వారిని వేదిక పైన అవసరం కోరుతా ఉన్నాను. ఎక్కువ ఆలస్యం చేయకుండా మన అందరం బాబు జగజీవన్ గారి యొక్క విగ్రహం దగ్గర నుంచి ఈరోజు నివాళులు అర్పించడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహం దగ్గర రావడం జరిగింది. 150వ జయంతి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఘనంగా మనందరం జరుపుకుంటున్నాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు స్వాతంత్ర యుద్ధంలో ఒక యోధుడుగా స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం వచ్చిన తర్వాత వారు మన భారతదేశం మొట్టమొదటి ఒక హోంశాఖ మంత్రులుగా ఈ భారతదేశంలో అనేకమైన చిన్న చిన్న రాజ్యాలని కలిపి దాదాపు 560 పై రాజ్యాలను కలిపి ఈరోజు మహాన్ భారత మాతగా ఈరోజు చిత్రించినటువంటి యొక్క ఘనత ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. అందులో భాగంగానే హైదరాబాద్ తెలంగాణ భారతదేశంలో భాగం ఏంటంటే భారతదేశంలో ఈరోజు మనం గర్వంగా బతుకుతున్నాం అంటే భారతదేశం చెప్పుకుంటున్నాం అంటే భారత మాత గాలి ఇక్కడ తీసుకున్నాం అంటే కేవలం ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. ఆ రోజు ఇక్కడ నిజాం సర్కార్ ఆపరేషన్ పోలో తర్వాత పోలీస్ యాక్షన్ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నేను భారతదేశంలో భాగం అవుతానని చెప్పేసి ఈ ప్రాంతాన్ని భారతదేశంలో కలిపిన సందర్భంగా ఈనాడు 150 సంవత్సరాలు ఆ మహాన్ వ్యక్తి పూర్తి చేసిన సందర్భంగా దేశమంతా కూడా వారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ నివాళులు అర్పిస్తూ మరి వారి జీవితం నుంచి యువత అనేక విషయాలు నేర్చుకోవాలి. ఒక ఉక్కు భాగంతో ఒక ఉక్కు సంబంధించినటువంటి యొక్క నిర్ణయాలతో దేశాన్ని ఆ రోజు ఏకం చేసినటువంటి వ్యక్తి ఈ రోజు మన ప్రధాని నరేంద్ర మోదీ గారు, మన హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు కూడా దేశాన్ని దేశ అఖండతని ఈరోజు ఉక్కు పాదంతో ఈరోజు కాపాడుతూ ఉన్నారు. ఒకవైపు టెర్రరిస్టులను, జిహాదీ టెర్రరిస్టుని, ఉగ్రవాదుల్ని, ఇంకోవైపు లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్స్ ని కూడా అంతం చేసి ఈరోజు భారతదేశాన్ని టెర్రరిస్ట్ ఫ్రీ దేశాలుగా, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఫ్రీ దేశాలుగా మార్చినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి, అమిత్ షా గారిది. వారి స్ఫూర్తి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈరోజు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచాన్ని ఈరోజు మార్గదర్శకంగా ఉండాలని చెప్పేసి గుజరాత్ లో ప్రపంచంలో అతిపెద్ద విగ్రహాన్ని కూడా ఆ రోజు ఇక్కడ స్థాపించడం జరిగింది. కాబట్టి మరొకసారి నా తరఫు నుంచి, మీ తరఫు నుంచి కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక జయంతి సందర్భంగా వారికి శుభాకాంక్షలు చెప్తూ నా తరఫు నుంచి వారికి నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై తెలంగాణ. ధన్యవాదాలు సార్. మన్ని ఉద్దేశించి మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ వెంకయ్య నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మైకి కాస్త తడబరువు ఎక్కువగా ఉంది. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జన్మదినోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. చాలా సంతోషం. హైదరాబాద్లో ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క విగ్రహానికి మనందరం కూడా పుష్పాలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించడం కోసం, వారి నుంచి స్ఫూర్తి పొందడం కోసం మనందరం ఇక్కడ సమావేశమయ్యాం. మీ అందరికీ కూడా ఈ సందర్భంగా నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ శుభాకాంక్షలు అందజేస్తున్నాను.
ఉక్కు మనిషి అని పేరుగాంచిన యొక్క భారతదేశం యొక్క ఉప ప్రధానమంత్రిగా పనిచేసిన యొక్క దేశ సమైక్యతా శిల్పి శ్రీ సర్దార్ పటేల్ గారికి నివాళులర్పించడం అంటే వారు చేసిన త్యాగాలను స్వతంత్ర పోరాటం కానీ దానికి ముందు క్రీడా సత్యాగ్రహం కానీ దాని తర్వాత స్వాతంత్రి రైతు ఉద్యమం కానీ ఆ తర్వాత స్వాతంత్ర సమర ఉద్యమంలో కానీ వారు చేపట్టే కార్యక్రమాలు ఏవో అవన్నీ కూడా మనందరికీ ఆదర్శనీయాలు. శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వాస్తవంగా ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా కావాల్సి ఉండింది. దేశంలో ఆనాడు 1946లో ఉన్న వివిధ రాష్ట్రాల యొక్క కాంగ్రెస్ కమిటీలు, అప్పుడు కాంగ్రెస్ అంటే ఈ కాంగ్రెస్ కాదు, దేశం కోసం స్వాతంత్రం తేవడం కోసం అందరూ ఒక ప్లాట్ఫామ్గా వచ్చారు. దాని పేరు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు. కాంగ్రెస్ అంటే ఒక వేదిక. ఆ వేదిక మీద అందరూ కలిసి ఉద్యమం చేస్తున్న సందర్భంగా మరి బ్రిటిష్ వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళాలని చెప్పని అప్పుడు ఎవరైతే కాంగ్రెస్ అధ్యక్షులు అవుతారో వారే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంది. ఆ రోజున దేశంలో వివిధ రాష్ట్రాల్లో అందరూ అభిప్రాయం కోరితే 14 రాష్ట్రాలు 15 రాష్ట్రాల్లో 14 రాష్ట్రాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతగా ఉండాలని చెప్పిన కోరే. కానీ ఆ తర్వాత మహాత్మా గాంధీ గారి యొక్క సలహా మేరకు సర్దార్ పటేల్ గారు తన యొక్క అవకాశాన్ని వదులుకొని గాంధీ గారు చెప్పినట్టుగా జవహర్లాల్ నెహ్రూ గారి పేరు ప్రతిపాదించాడు. పదవిని, ప్రధానమంత్రి పదవిని అంతా మరి గాంధీ గారి కోరిక మేరకు వదిలేసుకునే మహనీయుడు చరిత్రలో మనకి ఇంకెవరు కనపడరు. పదవుల కోసం ఈరోజు ఎలా తడ్డాలు పడుతున్నా మనం చూస్తున్నాం. అలాంటి తరుణంలో వచ్చే పదవిని కాదనుకొని దేశం కోసం త్యాగం చేసే మహనీయుడు శ్రీ సర్దార్ పటేల్ మనందరికీ జీవితంలో ఆదర్శనీయం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. వారి నుంచి మనందరం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఇవాళ పత్రికలో కూడా వచ్చింది, మీరు చూసుకుంటారు. నేను రాసిన ఆర్టికల్ కాదు, నేను రాసిన ఆర్టికల్ వేరే. ఈనాడులో సంపాదకి కింద 2 మాటలు రాశారు. ఆయన వ్యక్తిత్వాన్ని నిర్వహించుకోవడం కోసం 2 మార్గాలు ఉన్నాయని చెప్పాడు. ఒకటి, అణచివేతను సవాలు చేసే శక్తిని సమకూర్చుకోవడం. ఎవరైనా అణచివేయాలని ప్రయత్నం చేస్తే దాన్ని సవాలు చేసే శక్తిని మనం పొందాలని మొదటి మాటగా చెప్పాడు. రెండవ మాటగా జీవన మార్గంలో ఎదురయ్యే కష్ట నష్టాలు